హాయ్ అండి. నేను మీ భారతి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ స్కర్ట్ పైకి నేను షర్ట్ ఏ విధంగా డిజైన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, రెడీమేడ్ స్టైల్‌లో ఈ విధంగా కాలర్ వచ్చి కింద నాట్ ఈ విధంగా నాడలు పట్టుకొని చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. దీని కటింగ్ చూసేద్దాం. ఇక్కడ నేను ఒక హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. ఇక్కడ విడ్త్ వైజ్ చూసుకుంటే 52 ఇంచెస్ ఉంది. ఈ ఎడ్జెస్ ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నేను ఫ్యాబ్రిక్ వేస్ట్ కాకుండా డైరెక్ట్ ఇట్లే కట్ చేస్తున్నా చూడండి. హాఫ్ మీటర్ ఎడ్జెస్ ఉంటాయి కదా, ఇటు సైడ్ పెట్టుకొని ఇక్కడ ఒక 2 ఇంచెస్కు మార్క్ పెట్టుకుంటున్నాను. ఇది ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ మనకు బటన్స్ వస్తాయి కదా, దానికోసం ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను. ఇక్కడ ఎడ్జెస్ సమంగా ఉండేటట్టు కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షోల్డర్ నేను 4.8 తీసుకున్నాను. రెగ్యులర్గా అయితే నేను 4.5 తీసుకుంటా కదా, ఇక్కడ ఒక 1 ఇంచ్ నేను డౌన్ చేసేస్తున్నాను. ఆర్మ్ హోల్ నేను ఇక్కడ స్లీవ్స్ వచ్చినా కూడా కింద స్లీవ్లెస్ లాగా ఉంటుంది, దానికోసం 1 ఇంచ్ పైన తీసేసి 4.5 తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే 4 ఇంచెసే తీసుకోండి. ఇక్కడ చెస్ట్ లూజ్ 6 ఇంచెస్, 1 ఇంచ్ ఖర్చుల కోసం కలుపుకున్నాను. ఇక్కడ లెంత్ వచ్చేసి నాకు 11 ఇంచెస్ కావాలి. కుట్లల కోసం కింద నేను ఇదే క్లాత్ ఫోల్డ్ చేస్తా కాబట్టి 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. మొత్తం 13 ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ పెట్టుకున్నాను. ఈ 13 ఇంచెస్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసుకున్నాను. ఇక్కడ కూడా 6 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇక్కడ 1 ఇంచ్. ఇక్కడ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి తీసుకుంటున్నాను. ఈ విధంగా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే నేను డౌన్ చేస్తున్నాను. ఇక్కడ మనకు మరీ ఎక్కువ క్రాస్ తీసామనుకోండి కుట్టడం కష్టం అవుతుంది. ఇక్కడ నెక్ నేను 1.5 ఇంచ్ తీసుకుంటున్నాను. ఇది ఒక 3 ఇయర్స్ బేబీ వరకు వస్తుంది. 1.5 ఇంచ్ పెట్టుకున్నాను. ఈ 1.5 దగ్గర నుంచి ఈ విధంగా 1 ఇంచ్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ చేసుకున్నాను. ఇక్కడ డౌన్ వచ్చి నేను 2.5 ఇంచెస్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆర్మ్ హోల్ ఈ విధంగా, ఇప్పుడు ఫ్రంట్ ఆర్మ్ హోల్ కోసం ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా లోపలికి పెట్టుకొని ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నెక్ చూడండి, ఇట్లా రౌండ్గా రానియకుండా కొంచెం ఇట్లా వీ షేప్లో రాణించుకోవాలి. ఈ విధంగా ఈ మెజర్మెంట్స్ మీరు బాడీ మీద తీసుకుంటే ఫుల్ షోల్డర్ కన్నా ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. పెద్దవాళ్ళకైతే 1 ఇంచ్ తీసుకుంటాం కదా, పిల్లలకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఈ రిమైనింగ్ దాంట్లో బ్యాక్ పార్ట్ తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ పార్ట్ కోసం ఈ విధంగా ఫోల్డింగ్ సైడ్న ఈ విధంగా పట్టేసుకొని ఇక్కడ ఫ్రంట్ కన్నా బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా పెద్దవాళ్ళకైతే మనం 1 ఇంచ్ 1.5 తీసుకుంటాం కదా, పిల్లలకు ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నెక్ దగ్గర కూడా ఇంకా సేమ్ ఇదంతా సేమ్ ఫ్రంట్ ఎట్లా తీసుకున్నామో అట్లా వస్తుంది. ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ మాత్రమే బ్యాక్ పార్ట్ ఈ విధంగా నెక్ తీసుకున్నాను. మనం ఎంతైతే ఎక్స్ట్రా తీసుకున్నామో అది బ్యాక్ నెక్ సరిపోతుంది. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇక్కడ బాడీ మీద తీసుకున్న లూజ్కి ఒక 4 ఇంచెస్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది కాలర్ నెక్కి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో లూత్ కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ చూడండి, ఫ్రంట్ మనం ఫోల్డ్ చేసాం కదా, ఆ క్లాత్ ఈ విధంగా కట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి, ఈ లైన్ వరకు మనం ఈ లైన్ దగ్గరికి కుట్టు రావాలి. ఈ లైన్ వరకు మొత్తం మర్చొద్దండి. ఇది చూడండి, ఇదంతా మర్చొద్దు. ఇట్లా మర్చి ఇక్కడికి మాత్రం మనం కుట్టు రావాలి. లైన్ వరకు మర్చామనుకోండి మళ్ళీ మనకు ముందర పాటు తక్కువ అవుతుంది. ఈ విధంగా ఒకదాని మీద ఒకటి వస్తాయి. ఇప్పుడు చూడండి, నెక్ ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా షోల్డర్ జాయింట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ జాయింట్ చేసుకున్న తర్వాతే మనం కాలర్ కట్ చేసుకోవాలి. ఈ రిమైనింగ్ క్లాత్లో నేను హ్యాండ్స్ కాలర్ తీసుకుంటాను. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చూసేద్దాం. ఇక్కడ చూడండి, ఇది రైట్ సైడ్. ఈ రైట్ సైడ్న మనం ఇప్పుడు 2 కాలర్లు పెడుతున్నాం కాబట్టి ఇట్లా కుట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ నేనైతే ఇట్లే కుడుతున్నా. చూడండి, ఈ విధంగా నెక్ దగ్గర కొంచెం కుడుతున్నాను. ఎందుకంటే నేను కాలర్ జాయింట్ చేసేటప్పుడు జస్ట్ ఒక గీత మాత్రమే దీన్ని తొక్కిచ్చేస్తాను. మీరు డైరెక్ట్ కావాలనుకుంటే ఇట్లా మర్చి డైరెక్ట్ కుట్టేసుకోండి, బ్యాక్ సైడ్ని తిప్పి. ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి.
మన నెక్ దగ్గర కుట్టకుండా ఇట్లా డైరెక్ట్ అయినా ఫోల్డ్ చేసి కుట్టుకోవచ్చు, పైన కాలర్ వస్తుంది కాబట్టి. ఇక్కడ వేసే స్టిచ్చెస్ మనం స్ట్రైట్గా వేసుకోవాలి, ఈ విధంగా స్ట్రైట్గా రావాలి. ఇక్కడ మనకు కావాలనుకుంటే క్యాన్వాస్ కూడా తీసుకోవచ్చు, కానీ గర్ల్స్ షర్ట్కి ఏం అవసరం లేదు. మనం జెంట్స్ షర్ట్కి అయితే కానీ ఇట్లా క్యాన్వాస్ వేసుకుంటారు, ఇక్కడ ఏం అవసరం లేదు. ఈ విధంగానే సేమ్ ఇంకొకటి కూడా కుట్టుకోవాలి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఈ విధంగా స్ట్రైట్గా రావాలి మనకి ఈ స్టిచ్చెస్ అనేటివి. ఫ్రంట్ పార్ట్స్ ఈ విధంగా కుట్టిన తర్వాత ఇప్పుడు మనం షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి. ఇక్కడ మరీ తక్కువ తొక్కియద్దండి, ఈ విధంగా ఇంకొక షోల్డర్ కూడా ఈ విధంగా జాయింట్ చేసి హెచ్చులు తగ్గులు ఉంటే లైట్గా ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం కాలర్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఇక్కడ మరీ ఎడ్జ్కు కొలిచొద్దండి, ఒక గీత వదిలేసి కొలుచుకోండి. ఇక్కడ నాకైతే 12.2 వచ్చింది. క్యాన్వాస్ పేపర్ని ఈ విధంగా మిడిల్కి చేసుకొని మనకు కావాల్సినంత 12.2 వచ్చింది, దాని మధ్యలోకి ఫోల్డ్ చేసి 6.1 వస్తుంది. ఈ 6.1ని మనం ఇక్కడ మార్క్ పెట్టుకోవాలి. ఈ విధంగా ఇక్కడ కూడా 6.1 ఈ విధంగా మార్క్ పెట్టుకొని స్ట్రైట్గా లైన్ వేసుకోవాలి. ఇక్కడ మనకు కాలర్ లెంత్ వచ్చేసి 1.2. ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా 1.2 సరిపోతుంది, పెద్దవాళ్ళకైనా కూడా మనం 1.2నే తీసుకుంటాము. ఇక్కడ మీరు కావాలంటే 1 కూడా తీసుకోవచ్చు, నేనైతే 1.2నే తీసుకున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ వేసుకొని ఈ 1.2ను మళ్ళీ మనం ఇక్కడ చూడండి, 1.2ని మళ్ళీ మిడిల్కి చేస్తే 1.5కి ఒక గీత ఎక్కువ వస్తుంది. చూడండి, ఈ మిడిల్ లైన్కి ఈ పక్క ఒక మార్కింగ్, ఆ పక్క ఒక మార్కింగ్ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇక్కడ ఒక 2 ఇంచెస్ స్ట్రైట్గా రానిచ్చి ఇక్కడ నుంచి దీనికి కలిపేసుకోవాలి. పైన కూడా సేమ్ అంతే, ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం కొంచెం కర్వ్ చేసుకుంటూ క్రాస్గా ఈ మార్కింగ్ కలిపేసుకోవాలి. ఇక్కడ కూడా ఈ విధంగా ఇక్కడ ఈ డాట్స్ అన్నీ ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇక్కడ మనకు 6.1 వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, పైన కర్వ్ కొంచెం కిందికి తీసాను, ఇక్కడ కార్నర్లో ఈ విధంగా మనకు రౌండ్ షేప్లో రావాలి. ఇక్కడ 1.5 ఉండేటట్టు చూసుకోవాలి. ఈ విధంగా క్రాస్గా తీసుకున్నాను. ఇప్పుడు మనకు ఒక కాలర్ కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా లోపలికి మార్క్ చేసుకొని, ఇది ఎందుకంటే మనం ఇంకొక కాలర్ తీసుకుంటాం కదా దానికోసం. ఈ విధంగా కొంచెం ఇక్కడ చూడండి, కొంచెం క్రాస్గా ఈ విధంగా స్ట్రైట్గా మార్క్ వేసుకోవాలి. మనం దీన్ని బేస్ చేసుకొని ఇంకొక కాలర్ తీసుకోవాలి కదా, ఈ లైన్ మనకి ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఈ విధంగా ఇది మనం లాస్ట్ వరకైనా కట్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం ఈ లైన్ ఉంది కదా, ఇంతవరకే కట్ చేయాలి. ఇక్కడ చూడండి, ఈ మార్కింగ్ వరకే కట్ చేయాలి. ఇక్కడ ఎంత కట్ చేసినా ఏం కాదు. ఇక్కడ చూడండి, దీన్ని ఏ విధంగా ఫోల్డ్ చేస్తున్నానో ఇట్లా పెట్టద్దండి, కొంచెం ఇది స్ట్రైట్గా, ఈ ఎడ్జ్ కూడా మనకు కింది ఇట్లా ఈ విధంగా పెట్టాలి. సేమ్ ఇది ఎట్లా ఉందో అదే విధంగా మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ రెండు మనం కలిపి కుడతాం కదా. చూడండి, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది మనం కలపాలి. దీనికన్నా పైన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు ఒక మార్క్ పెట్టుకున్నాను. ఈ మార్కింగ్ దగ్గర స్ట్రైట్గా ఒక లైన్ వేసుకోవాలి. ఈ విధంగా మార్క్ పెట్టుకుని ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు ఈ రెండు జాయింట్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ లాస్ట్లో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచుకి ఒక గీత ఎక్కువ ఈ విధంగా ఒక మార్క్ పెట్టుకొని ఇక్కడ కూడా పైన కొంచెం ఈ విధంగా క్రాస్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ రెండు మార్కింగ్ కలుపుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఇది కొంచెం క్రాస్గా ఈ విధంగా రావాలి. ఇది కింది సైడ్కి వస్తుంది మనకు, ఇది బటన్స్ దగ్గర కాలర్ ఉంటుంది కదా అక్కడ వస్తుంది. ఇప్పుడు చూడండి, మార్క్ చేసిన విధంగా ఇక్కడ మనకి ఈ పాయింట్ ఇంపార్టెంట్. ఈ కింద కుట్టేప్పుడు ఈ రెండు పాయింట్స్ మనకు ఈక్వల్గా రావాలి.
ఇప్పుడు ఇంకొక కాలర్ కట్ చేస్తున్నా చూడండి, ఎక్కడ కట్ చేస్తున్నాను. ఇది మన ఇష్టం అండి, ఇక్కడ కొంచెం క్రాస్ అయినా ఇట్లా తీసుకోవచ్చు, కానీ లేడీస్ కాలర్ దానికి అంత అవసరం లేదు. జెంట్స్కి అయితే కొంచెం ఎక్కువ తీసుకోవచ్చు. అక్కడ ఈ రెండు మార్కింగ్ ఇక్కడ మనకి ఖర్చులు ఇంపార్టెంట్. ఈ ఖర్చు, ఈ ఖర్చు. మనం ఫ్యాబ్రిక్ జాయిన్ చేసేటప్పుడు కూడా ఈ రెండు ఖర్చులను మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ వరకు ఇది రావాలి, దానికోసం మీరు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, కాలర్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ షైనింగ్ సైడ్న మనం ఫ్యాబ్రిక్ పెట్టి ఐరన్ చేయాల్సి వస్తుంది. దీన్ని కూడా సేమ్ అంతే. ఇక్కడ చూడండి, మనం కుట్టేప్పుడు ఈ మార్కింగ్ ఇక్కడ కంపల్సరీ మనకు మ్యాచ్ కావాలి, అప్పుడే కరెక్ట్గా సరిపోతుంది. ఈ విధంగా ఇక్కడ చూడండి, ఈ విధంగా పెట్టి కుట్టుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈక్వల్గా మనకు రావాలి. ఇప్పుడు ఫ్యాబ్రిక్ చూడండి, దీనికన్నా ఒక 1/2 ఇంచ్ చుట్టూ ఎక్కువ ఉండేటట్టు చూసుకున్నాను. ఇట్లా 2 ఫ్యాబ్రిక్స్ కావాలి. ఇక్కడ చూడండి, ఈ ఖర్చు దగ్గర కుట్టకుండా ఇక్కడ నుంచి ఇట్లా వచ్చి ఇక్కడికి కుట్టాలి. ఈ ఖర్చు దగ్గర మనం కుట్టకూడదు. ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి, ఈ ఖర్చు దగ్గర కుట్టకుండా ఈ కింది సైడ్న మనం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. సేమ్ దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఇట్లనే ఉండేటట్టు ఇంకొక ఫ్యాబ్రిక్ కూడా తీసుకోవాలి. ఇక్కడ ఏ విధంగా కుడుతున్నానో చూడండి. ఇక్కడ స్టార్ట్ చేసి ఇక్కడ ఎడ్జెస్ మనకు మోట్లు నీట్గా రావాలంటే ఒక థ్రెడ్ ఈ విధంగా పెట్టి, దీనికైతే ఏం అవసరం లేదు, మనం ఏమంత క్రాస్ తీయలే కాబట్టి ఈ విధంగా లోపలికి వేసేసుకొని ఈ విధంగా క్యాన్వాస్ పక్కనే కుట్టు రావాలి మనకి. సేమ్ క్యాన్వాస్ ఎట్లా ఉంటుందో, ఇక్కడ నా క్యాన్వాస్ పేపర్ కొంచెం మోట్లలో చినిగిపోయింది, దానికోసం నేను ఇట్లా కొంచెం ముందుకు రానిచ్చుకున్నాను ఒక గీత. ఇక్కడ చూడండి, థ్రెడ్ ఏ విధంగా పెడుతున్నాను. ఇట్లా పెట్టి సూది ఇట్లా ఒక కుట్టు ఇట్లా ముందుకు వచ్చిన తర్వాత ఈ థ్రెడ్స్ని లోపలికి వేసేస్తున్నాను. ఈ విధంగా ఇక్కడ వరకు స్టాప్ చేసేసుకోవాలి. ఇప్పుడు చుట్టూ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని కట్ చేసేసుకోవాలి. 1/2 ఇంచ్ ఉన్నా పర్లేదు. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత రివర్స్ సైడ్ టర్న్ చేసి మొత్తం ఈ కాలర్ను రెడీ చేసుకున్న తర్వాతే మనం ఆ కాలర్ కుట్టాలి. ఇక్కడ కింది సైడ్ను కూడా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. ఇక్కడ మీకు కావాలనుకుంటే ఐరన్ చేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు మనకి ఈ కాలర్ అయిపోయింది. ఇప్పుడు సెంటర్లో మనకు మార్కింగ్ కంపల్సరీ పెట్టుకోవాలి, ఆల్రెడీ ఉంటుంది. ఈ విధంగా మిడిల్లో ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఈ కలర్ అయిపోయింది. ఇది చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకొని ఇట్లా కింది సైడున ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్ట్రైట్గా ఈ విధంగా కుట్టేసుకుంటూ వస్తున్నా చూడండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకొక క్లాత్ తీసుకొని ఎక్స్ట్రా ఉన్నదాన్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ ఉండేటట్టు చూసుకున్నాను. ఈ మిడిల్ వస్తే ఇక్కడ మనం రెడీ చేసుకున్న కాలర్ ఈ మోడ్ దగ్గరికి ఇక్కడ ఈక్వల్గా వచ్చిందా రాలేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఈ మార్కింగ్ మనం పెట్టుకున్న ఖర్చు ఇక్కడ చూడండి, క్యాన్వాస్ సైడ్న ఈ విధంగా పెట్టి కిందిది కూడా క్యాన్వాస్ సైడ్ పైకే ఉండాలి. ఈ విధంగా ఈ ఖర్చు చూసుకుంటూ 2 ఈ విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ మనకి కిందిది ఈ లైన్ పెట్టుకున్నాం కదా, ఈ ఎడ్జ్ వరకు రావాలి. ఇక్కడ చూడండి, ఈ విధంగా వస్తుంది మనకి. ఇప్పుడు కింద సైడ్న ఈ విధంగా రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు కింది సైడ్న ఒక పీస్ తీసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ పీస్ ఫ్యాబ్రిక్ పై సైడ్న పెట్టుకోవాలి. ఇది పై సైడ్న ఈ విధంగా మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని ఈ విధంగా పెట్టి ఇక్కడ కుట్ల దగ్గర ఒక 1/2 ఇంచ్ మాత్రమే ఉండి ఎక్స్ట్రా క్లాత్ అంతా ఇట్లా కిందికి ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఏ విధంగా కుడతానో మీకు చూపిస్తాను. సేమ్ మనం చైనీస్ కాలర్ అంటాం కదా, అది ఏ విధంగా కుట్టుకుంటామో సేమ్ అదే విధంగా కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఈ ఎడ్జెస్ నుంచి
మనం మర్చి కుట్టుకున్నాం కదా అక్కడి నుంచి ఈ విధంగా ఇక్కడ టర్న్ కొంచెం నిదానంగా ఈ విధంగా టర్న్ చేసేసుకొని ఇది మీరు ఒకసారి కుట్టినారనుకోండి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ ఇది చూసినారనుకోండి కొంచెం కన్ఫ్యూజ్గానే ఉంటుంది. మనం కుట్టడానికి ట్రై చేస్తూ చూసామనుకోండి ఈజీగా అర్థమవుతుంది. ఈ విధంగా ఇక్కడ కూడా కొంచెం ఇట్లా రౌండ్ షేప్ సేమ్ మనకి క్యాన్వాస్ పక్కనే కుట్టు రావాలి. క్యాన్వాస్ ఎట్లా కట్ చేసుకుంటామో మనకు అదే షేప్ వచ్చేస్తుంది. ఇక్కడ రబ్ చేసేసుకోవాలి. ఈ విధంగా రబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఏ విధంగా రెడీ అవుతుందో జస్ట్ చూపిస్తున్నాను. ఈ విధంగా వచ్చేస్తుంది మనకి. ఈ విధంగా ఇప్పుడు మనం ఈ ఎక్స్ట్రా పీస్ ఏదైనా ఉంటే ఇదంతా కట్ చేసేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఖర్చులు పెట్టేసుకోవాలి. ఈ విధంగా మొత్తం ఖర్చులు పెట్టుకున్న తర్వాత రివర్స్ టర్న్ చేసేసుకొని మనం ఫస్ట్ మర్చి కుట్టింటాం కదా దానికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్కువ క్లాత్ ఉండేటట్టు చూసుకోవాలి. ఇక్కడ చూడండి ఒకసారి మనం కుట్టి తిరగదిప్పక ముందే చెక్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతుందా లేదా అనేది. ఇక్కడ చూడండి నాకైతే కరెక్ట్గా సరిపోయింది. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత తిప్పేసుకోండి. ఒకవేళ ఎక్స్ట్రా అయిందనుకోండి కింద రౌండ్ షేప్ను కొంచెం తగ్గించుకోండి. దీనికన్నా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసేసుకోండి. మరీ తక్కువ కట్ చేసుకున్నారనుకోండి ఇక్కడ షర్టు కుట్టేప్పుడు కష్టం అవుతుంది. మనం ఎక్కడైతే మర్చి కుట్టాం కదా ముందు క్యాన్వాస్కు దాని పక్కనే ఈ విధంగా మార్కింగ్ పెట్టుకుంటే మనం షర్టుకు కుట్టేప్పుడు చాలా ఈజీగా అవుతుంది. ఇక్కడ చూడండి షర్ట్కి ఏ విధంగా చేస్తాను. దీన్ని మనం మిడిల్లోంచి కుట్టుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా ఈ షర్టు పై సైడే పెట్టుకొని ఈ విధంగా కాళ్ళను కుట్టుకోవాలి. ఇక్కడ చూడండి క్యాన్వాస్ కాకుండా ఇంకొక పీస్ను ఈ విధంగా షర్టు పై సైడ్నే ఈ విధంగా పెట్టి కుడుతున్నాను. మీరు స్టార్టింగ్ నుంచి కుట్టద్దండి, మిడిల్లోంచి కుట్టడం వల్ల మనకి అటు సైడ్ ఇటు సైడ్ ఈక్వల్గా సరిపోతుంది. ఇక్కడ నేను కుట్టేది క్లియర్గా చూపిస్తున్నా చూడండి. దగ్గర నుంచి కింది దాన్ని మనం ఎక్కడ లాగకుండా ఈ విధంగా కుట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి లాస్ట్ ఎడ్జ్కి వచ్చేవరకు నేను ఇక్కడ ఎడ్జ్ కుడుతున్నాను. ముందే నెక్ కొంచెం ముందర కుట్టుకున్నా కాబట్టి ఈ నెక్ను ఎడ్జ్కు ఈ విధంగా కుట్టుకున్నాను. ఇక్కడ చూడండి మనకు ఇది ఈక్వల్గా సరిపోవాలి. సేమ్ మధ్యలోంచి మళ్ళీ ఇటు సైడ్ కూడా ఇప్పుడు మిడిల్లోంచి కుడుతున్నాను. ఈ విధంగా షర్ట్ క్లాత్ని ఎక్కడ లాగకుండా ఈ విధంగా మనకి ఇటు సైడ్ కూడా కరెక్ట్గా సరిపోవాలి. ఈ విధంగా మీకు ఒక గీత 2 గీతలు అట్లా తేడా వచ్చిందంటే షోల్డర్ దగ్గర కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. నాకైతే సరిపోయింది. ఇప్పుడు ఫైనల్గా అయితే మొత్తం జాయింట్ చేసేసుకున్నాను. ఇక్కడ చూడండి ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం లోపల సైడ్న మర్చి కుట్టుకోవాల్సి వస్తుంది. లోపల సైడ్ని ఇప్పుడు ఓపెన్ ఉంటుంది కదా, మనం ముందు మర్చి కుట్టుకుని ఉంటాం కదా, ఈ విధంగా చుట్టూ ఖర్చులు పెట్టేసుకొని ఇప్పుడు చూడండి ఈ విధంగా లోపల సైడ్న కుట్టాలి. ఇప్పుడు మనకు పైన సైడ్న కుట్టు కనపచ్చినా కాలర్ మర్చినప్పుడు అది లోపలికి వెళ్ళిపోతుంది. అందుకే మనం పైనే జాయిన్ చేసుకుంటే లోపల సైడ్న ఈ విధంగా కుట్టుకుంటూ రావాలి. ఫైనల్గా నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. నాకైతే అన్నీ ఈక్వల్గా సరిపోయాయి. ఇక్కడ కాలర్ అంటే మనం కరెక్ట్ మెజర్మెంట్ తీసుకుంటేనే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ కింద ఎడ్జెస్ ఈ విధంగా ఒకసారి మడిచిన తర్వాత ఇంకొకసారి మర్చుకున్నాను. ఈ విధంగా మర్చి కుట్టి ఇప్పుడు ఇంకొకసారి మడుస్తున్నాను. ఇక్కడ నాకు హ్యాండ్స్ కటింగ్ పార్ట్ మిస్ అయిందండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది హ్యాండ్స్ ఏ విధంగా కట్ చేశాను అనేది. ఇక్కడ నాకు హ్యాండ్ మొత్తం లెంత్ వచ్చేసి 19.5 ఇంచెస్ ఉంది. ఇక్కడ హ్యాండ్ లెంత్ వచ్చి నేను 3.5 తీసుకున్నాను. మీరు 3 ఇంచెస్ అని తీసుకోవచ్చు. ఇక్కడ ఎడ్జ్లో ఉంటుంది కదా, లాస్ట్కి నేను 1.5 ఇంచెస్ ఉండేటట్టు చూసుకున్నాను.
ఈ విధంగా ఇప్పుడు లాస్ట్లో చూడండి కుచ్చు ఏ విధంగా పెడుతున్నాను. ఈ విధంగా కొంచెం దగ్గరగా పెట్టుకుంటున్నాను. నేను హ్యాండ్స్ మొత్తానికి ఇది కుచ్చు జాయిన్ చేయలేదు. ఈ విధంగా షోల్డర్కి అటు సైడ్ ఒక 2 ఇంచ్ ఉండేటట్టే చూసుకున్నాను. ఇంకొక సైడ్న ఈ విధంగా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. దీని ఇంకొక సైడ్ కూడా ఈ విధంగా ఫోల్డ్ చేసి దీన్ని సెంటర్ చూసుకొని మార్క్ పెట్టుకొని మనం రెగ్యులర్గా హ్యాండ్స్ ఏ విధంగా జాయిన్ చేస్తాం అదే విధంగా జాయిన్ చేశాను. ఇక్కడ చూడండి ఎంత గ్యాప్ ఉందో. నేను ఇంతవరకు ఇక్కడ నుంచే హ్యాండ్ జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి కింద ఆర్మ్ హోల్ కింద గ్యాప్ వచ్చింది కదా, దానికి నేను వేరే పీస్ తీసుకుంటాను. ఇక్కడ ఒక క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఇక్కడ చూడండి ఏ విధంగా కుడతాను చూపిస్తాను. ఒక క్రాస్ పీస్ తీసుకొని ఇందాక మనం హ్యాండ్స్ కుట్టినాం కదా దాని మీదే పెట్టి ఈ విధంగా కుట్టుకుంటున్నాను. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మనం ఎంతైతే సైడ్ కుట్లలకు పెట్టామో ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇటు సైడ్ ఎడ్జెస్ సైడ్న ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఎక్స్ట్రాది కింద ఎంత ఉన్నా తర్వాత కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఫోల్డ్ చేసిన తర్వాత ఇప్పుడు రివర్స్ సైడ్న లోపల సైడ్ ఈ విధంగా పెట్టి మనకి ఈ కుట్టు పైకి కనిపిస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒకటే లెవెల్ వేసుకుంటూ రావాలి. ఇక్కడ మన చిన్న ఎడ్జ్ కాకుండా మనం ఫస్ట్ వేసిన కుట్టు ఈక్వల్గా రావాలి. ఫైనల్గా 2 హ్యాండ్స్ ఈ విధంగా రెడీ చేసుకున్నాం. ఇప్పుడు హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత మనం సైడ్ జాయిన్ చేసేసుకోవాలి. ఇప్పుడు సైడ్ చూడండి మనం ఎంత ఖర్చు వదులుకున్నాము. కింద 1 ఇంచ్ వదులుకున్నాం, మిడిల్లో 1.5, ఇక్కడ 1 ఇంచ్ కదా. ఈ విధంగా ఎడ్జెస్ చూసుకొని కుట్లేసుకోవాలి. ఇంకా లాస్ట్ కింది సైడ్న ఒకసారి ఈ విధంగా మొత్తం ఫోల్డ్ చేసుకుంటా వచ్చి ఈ విధంగా ఇక్కడ మనం కింద ఎక్కువ క్రాస్ తీయలే కాబట్టి ఈజీగానే కుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఒకసారి కుట్టిన తర్వాత మనకి ఇక్కడ ఉక్సుల పట్టి 2 ఈక్వల్గా ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకున్నాక ఒక మార్క్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 1 ఇంచుతో మనం నాడ పెడతాం కదా కింద, కాబట్టి ఒక 1 ఇంచుతో ఈ విధంగా కుట్లేసుకుంటూ రావాలి. ఇక్కడ కొంచెం ఇట్లా క్రాస్ రాకుండా నీట్గా చూసుకుంటూ కుట్టుకుంటూ రావాలి. ఇక్కడ చూడండి ఈ కుట్ల దగ్గర ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా కట్ చేసేసుకొని ఈ విధంగా ఎక్కడ లాగకుండా ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఉక్సుల పట్టి దగ్గర అదే ఈ విధంగా కుట్టుకుంటే నాకైతే ఫైనల్గా ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇప్పుడు నాడ ఏ విధంగా కుట్టాను చూడండి. ఇక్కడ రిమైనింగ్ పీస్ ఉంటుంది కదా దాంట్లోనే నేను నాడ రెడీ చేసుకున్నాను. ఇది మనం ఎంత కావాలంటే అంత రెడీ చేసేసుకోవచ్చు. ఈ విధంగా 2 పీసెస్ తీసుకొని ఈ రెండింటిని నేను జాయిన్ చేసుకున్నాను. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి 2 ఎడ్జెస్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి ఇక్కడ నేను లీఫ్ షేప్లో తీసుకుంటున్నాను. ఈ విధంగా హాఫ్ వర్క్ ఈ విధంగా తీసుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి కొంచెం వరకు ఈ విధంగా కుట్టుకొని ఇక్కడ రబ్ చేసేసుకున్నాను. సేమ్ ఇంకొక సైడ్ కూడా ఇదే విధంగా కుట్టుకున్నాను. మధ్యలో గ్యాప్ ఉన్నిచ్చేసుకున్నాను. ఈ ఎడ్జెస్ 2 తిరగదిప్పిన తర్వాత నేను ఆ గ్యాప్ను కుట్టుకుంటాను. ఈ విధంగా ఖర్చులు పెట్టుకొని ఇక్కడ చూడండి ఒక సైడ్ నుంచి ఈ విధంగా మిడిల్లోకి తెచ్చిన తర్వాత సేమ్ ఇంకొకటి కూడా ఈ విధంగా తేవాలి. ఈ విధంగా తెచ్చిన తర్వాత ఇప్పుడు మీకు కావాలనుకుంటే ఇక్కడ ఐరన్ చేసుకోండి. నేనైతే చేయలేదు. మీరు స్టార్టింగ్ నుంచి అయినా వేయచ్చు ఈ కుట్టు. నేను ఇక్కడ ఎక్కడైతే గ్యాప్ ఉందో అక్కడ నుంచే స్టార్ట్ చేసి అక్కడ మాత్రమే కుట్టుకున్నాను. ఈ విధంగా ఇక్కడ రబ్ చేసేసుకోండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత ఈ నాడ ఈ విధంగా మొత్తం ఎక్కించుకుంటే చూడండి ఏ విధంగా ఉంటుందో చూపిస్తాను. ఫైనల్గా నాకైతే ఈ విధంగా రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి రెడీమేడ్ స్టైల్లో చాలా ఈజీగా కుట్టుకోవచ్చు దీన్ని. చిన్నపిల్లలకి ఎప్పుడు లాంగ్ ఫ్రాక్సే కాకుండా ఇట్లా కూడా ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.